ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనము కృతజ్ఞతా స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనము. యేసు నాకటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచు వాడవాడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనం వాక్య భాగంలో గమనించినట్లయితే యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచు వాడవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-22 వచనంలో, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరల వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారి నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదల దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. ఇర్మియా గ్రంథం 20:9 వచనంలో, ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నాను. అది నా హృదయంలో అగ్ని వల్లే మండుచు నా ఎముకలోని మోయబడినట్లున్నది. నేను ఓర్చి ఏడ్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాలు, అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపవాడు ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడే, తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరికినని తలంచుకొనరాదు. చివరిగా ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగణ దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య ధరాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవ మీ ప్రేమ కృపలో నన్ను నిరంతరం కాచి కాపాడి నీకు మాదిరిగా నన్ను నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.